Hello students, welcome to 4th semester CSS English. Now we are going to learn Unit 4 and that is letter writing. As all of you know, letter writing means correspondence. What is correspondence? Correspondence అంటే ఏంటి అంటే ఒకళ్ళతో ఒకళ్ళు రాతపూర్వకంగా కన్వే చేసుకోవడం, మెసేజెస్ని తెలియపరచుకోవడం. సో దట్ ఈస్ లెటర్ రైటింగ్. అండ్ వీ నో దట్ దేర్ ఆర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ పీపుల్ విత్ హూమ్ వీ షుడ్ కరెస్పాండ్. అంటే రకరకాల మనుషులతో మనం ఏం చేస్తాము, కరెస్పాండెన్స్ చేస్తాము. So it is necessary for us to write clear and readable letters. కాబట్టి మనం క్లియర్గా చక్కగా అర్థమయ్యే రీతిగా రాయాల్సినటువంటి అవసరం ఉంది. We should know how to write good letters. We write letters to friends, relations, strangers, business firms, offices and so on. కాబట్టి మనం లెటర్స్ ఎవరెవరికి రాస్తాము? ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి, రిలేటివ్స్కి, స్ట్రేంజర్స్కి అంటే కొత్త వారికి, బిజినెస్ ఫర్మ్స్కి, ఆఫీసెస్లోను. ఇంకా ఎక్కడ రాస్తాము? వీ ఆల్సో రైట్ కంప్లైంట్స్ కూడా ఇస్తాం. ఇంకా ఇన్విటేషన్స్ రాస్తాం, అప్లికేషన్స్ అండ్ మెమోరాండమ్స్ అండ్ లెటర్స్ టు ద ప్రెస్. ఇవన్నీ కూడా correspondence. So we may divide letters into two categories. So ఇన్ని రకాలు ఉన్నాయి కదా, పర్సనల్ అండ్ దెన్ ఒఫీషియల్ ఉన్నాయి. కాబట్టి లెటర్స్ని 2 కేటగిరీస్లో మనం డివైడ్ చేస్తున్నాం. వాట్ ఈస్ దట్? వన్ ఈస్ పర్సనల్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ ఒఫీషియల్. As the language and format are informal in the case of personal letters, they may also be called ఇన్ఫార్మల్ లెటర్స్. సో ఒక ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే పర్సనల్ లెటర్స్ అంటే వ్యక్తిగతంగా అంటే ఏంటి? మన క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫాదర్కి, మదర్కి, ఆంటీ, అంకుల్కి ఇలా రాసే లెటర్స్ని పర్సనల్ లెటర్స్ అంటారు. సో దీని ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ క్వైట్ ఇన్ఫార్మల్. అండ్ వైల్ ద అఫీషియల్ లెటర్స్ మే బీ కాల్డ్ formal letters. So informal letters, formal letters. Formal letters are written in a formal situation like in government offices, schools, colleges, business firms and so on. While personal letters are written to friends and relations. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫార్మల్ లెటర్స్ అనేవి ఎవరెవరికి రాస్తాము? గవర్నమెంట్ ఆఫీసెస్కి, స్కూల్స్కి, కాలేజెస్కి, బిజినెస్ ఫర్మ్స్లోను ఎన్నో మనం కరెస్పాండెన్స్ త్రూ లెటర్స్ మనం చూస్తూ ఉంటాం కదా, వాటిని ఫార్మల్ లెటర్స్ అంటాం. సో ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే, లేకపోతే పర్సనల్ లెటర్స్ అంటే ఫ్రెండ్స్, రిలేటివ్స్కి మనం రాస్తున్నాం. సో వైల్ రైటింగ్ అ పర్సనల్ లెటర్ ద ఫాలోయింగ్ పాయింట్ షెల్ బి కెప్ట్ ఇన్ మైండ్. సో లెటర్ రాస్తున్నప్పుడు పర్సనల్ లెటర్స్ గురించి మనం ఫస్ట్ తెలుసుకుంటున్నాం. పర్సనల్ లెటర్స్ రాసేటప్పుడు ఈ పాయింట్స్ని మనం గుర్తుంచుకోవాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్? The first point is, when the person who receives and reads your letter, he or she should feel as if you are talking to him or her. Personal letters-లో ఎంత ఇంటిమెసీ ఉండాలి అంటే అతనితో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నట్లుగానే ఉండాలి అతను అన్ని లెటర్ చదువుతున్నప్పుడు. Second point, the language and style of your letter should be appropriate to the personal or social relationship you have with the receiver of your letter. తర్వాత భాష, లాంగ్వేజ్, స్టైలు కూడా ఇట్ షుడ్ బి అప్రోప్రియేట్, తగిన రీతిగా. పర్సనల్ అండ్ సోషల్ రిలేషన్షిప్ అంటే నీకు ఎలాంటి సంబంధం ఉన్నదో చేసేది నీ భాషలో కూడా కన్వే చేయబడుతుంది కదా. మరి హలో, హాయ్ ఇలాంటివన్నీ కూడా మనం ఫ్రెండ్స్కి, మన యొక్క క్లోజ్ రిలేషన్షిప్స్కి మనం మెన్షన్ చేస్తూ ఉంటాం. సో అది స్టైల్ అండ్
లాంగ్వేజ్ కూడా అప్రోప్రియేట్గా ఉండాలి అని చెప్తున్నారు. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇట్ షుడ్ కన్వే ద ఇంటెంటెడ్ మెసేజ్ క్లియర్లీ అండ్ దేర్ బై సర్వ్ యువర్ పర్పస్ ఎఫెక్టివ్లీ. నీ యొక్క ఇంటెంటెడ్ మెసేజ్, నువ్వేమనుకుంటున్నావు, ఇంటెన్షన్, నీ మెసేజ్ యొక్క ఇంటెన్షన్ క్లియర్గా చెప్పాలి. సో దాని యొక్క పర్పస్, ఉద్దేశం ఎఫెక్టివ్గా కన్వే చేయబడుతుంది. ఫోర్త్ పాయింట్, ఏ పర్సనల్ లెటర్ ఈజ్ యూజువల్లీ రిటర్న్ ఇన్ అన్ ఇన్ఫార్మల్ స్టైల్. అంటే పర్సనల్ లెటర్ అంతా కూడా ఇన్ఫార్మల్గా ఉంటుంది, అంటే అఫీషియల్గా ఉండదు, చాలా ఇంటిమేట్గా, వ్యక్తిగతంగా, సాదాగా ఉంటుంది. కాబట్టి రిసీవర్ షుడ్ ఫీల్ దట్ యువర్ లెటర్ రిఫ్లెక్ట్స్ యువర్ సిన్సియారిటీ. కాబట్టి రిసీవర్, ఎవరైతే నీ ఉత్తరాన్ని అందుకుంటున్నారో వాళ్ళు నీ యొక్క సిన్సియారిటీని వాళ్ళు గ్రహించగలుగుతారు. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఏ గుడ్ లెటర్ ఆల్వేస్ అవాయిడ్స్ పెడాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ బొంబాస్టిక్ స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్. ఒక మంచి ఉత్తరం పెడాంటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే హై ఫ్లోన్ లాంగ్వేజ్, బొంబాస్టిక్ స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్ ఉండదు. మామూలు లాంగ్వేజ్లోనే మనం వ్యక్తిగతమైన లెటర్స్ని రాస్తాం. నెవర్ ట్రై టు షో ఆఫ్ ఇన్ అ పర్సనల్ లెటర్. షో ఆఫ్ చేయకూడదు పర్సనల్ లెటర్లో. నీకు ఎంత లాంగ్వేజ్ వచ్చు, ఎంత హై సౌండింగ్ లాంగ్వేజ్, అది చూపించుకోవడానికి ప్రయత్నించకూడదు. సిక్స్త్ పాయింట్, దే షుడ్ నాట్ బి ఎనీ మిస్టేక్ ఆఫ్ స్పెల్లింగ్, పంక్చుయేషన్ అండ్ గ్రామర్ ఇన్ యువర్ లెటర్. మాకు తెలిసిందే కదా, గ్రామరు, పంక్చుయేషన్, స్పెల్లింగ్స్ జాగ్రత్తగా ఉండాలి. రాంగ్ స్పెల్లింగ్ ఉంటే, నీ పంక్చుయేషన్ ఉంటే ఇట్ మిస్క్యారీస్ ద మెసేజ్ అండ్ క్రియేట్ మిస్అండర్స్టాండింగ్. తప్పుగా దాన్ని అర్థం చేసుకుని నిన్ను తప్పుగా భావాన్ని వాడికి తెలియపరుస్తుంది. కాబట్టి ఇవి. అండ్ ద నెక్స్ట్, హియర్ ఆర్ 2 examples ఆఫ్ శాంపుల్ లెటర్స్ ఆఫ్ ఇన్ఫార్మల్ స్టైల్. ఇన్ఫార్మల్ స్టైల్లో ఉండే లెటర్స్ 2 ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. ద ఫస్ట్ స్టైల్, ఇక్కడ సుధాకర్కి ఎవరు రాస్తున్నారంటే దివాకర్ రాస్తున్నాడు. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఫ్రమ్ అడ్రస్ చూస్తాం. దీన్ని ఫ్రమ్ అడ్రస్ అంటారు. దీన్ని ఈ స్టైల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ దెర్ ఇస్ కామా ప్రతి దాంట్లో. 10 నేతాజీ రోడ్, గవర్నర్ పేట, విజయవాడ, కింద డేట్, ప్రతిదానికి కామాలు ఉన్నాయి, చివరన ఫుల్ స్టాప్. అలా ఇక్కడ డియర్ సుధాకర్ కామా, చివరన యోర్స్ లవింగ్లీ కామా దివాకర్ ఫుల్ స్టాప్. సో అండ్ దిస్ ఈస్ ద మిడిల్ పార్ట్ ఈస్ కాల్డ్ బాడీ ఆఫ్ ద లెటర్. సో ఇవి ఒక పర్సనల్ లెటర్లో ఉండే ఈ పార్ట్స్ని మనం ఇందులో చూస్తాం. అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే సెకండ్ లెటర్లో చూస్తున్నాం. ఇక్కడ సెకండ్ లెటర్లో ఫ్రమ్ అడ్రస్ మనం చూసినట్లయితే పంక్చుయేషన్ లేదు, కామాలు లేవు, చివరిని ఇక్కడ ఒక్కటి మటుకు ఫుల్ స్టాప్ వచ్చింది. ఇది ఫాదర్కి రాస్తున్నాడు. ఎవరు? తన యొక్క కుమారుడు రాస్తున్నాడు. సో ఇట్ ఈజ్ ఆల్ ద మోర్ పర్సనల్. ముందు లెటర్ ఏమో ఫ్రెండ్, ఇద్దరు ఫ్రెండ్స్ రాసుకున్నటువంటిది. సో ఇక్కడ మనం చూసినట్లయితే దెర్ ఇస్ నో పంక్చువేషన్ హియర్. ఇక్కడ కూడా ఉంది, ఇక్కడైతే ఉంది. అండ్ దెన్ వీఆర్ ఆల్సో కమింగ్ టు ద క్లోజింగ్. యువర్ లవింగ్ సన్, ఇక్కడ కామా ఫుల్ స్టాప్, అండ్ మధ్యలో అంతా కూడా బాడీ ఆఫ్ ద లెటర్. సో ఫస్ట్ లెటర్కి సెకండ్ లెటర్కి డిఫరెన్సియేషన్ మనం చూసినట్లయితే ఇన్ ద ఫస్ట్ లెటర్ దెర్ ఇస్ పంక్చువేషన్ అండ్ ఇన్ ద సెకండ్ లెటర్ ఫ్రమ్ అడ్రస్కి దెర్ ఇస్ నో పంక్చువేషన్. సో some kind of discussion about these sample letters. First one is written by Divakar to his friend Sudhakar. Divakar Sudhakarki రాసినటువంటి లెటర్ ఏమో ఫస్ట్ లెటర్. సెకండ్ లెటర్ ఈజ్ రిటన్ బై మిస్టర్ రవికుమార్ టు హిస్ ఫాదర్. ఫాదర్కి రవికుమార్ రాశాడు. బోత్ ఆర్ పర్సనల్ లెటర్స్, రెండు కూడా పర్సనల్ లెటర్సే. సో ఈ పార్ట్స్, ఆ లెటర్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటో మనం చూద్దాం. ద ఫస్ట్ పార్ట్ ఈస్ ద రైటర్స్ అడ్రస్. మనం టాప్ రైట్ హ్యాండ్ కార్నర్ సైడ్ మనం చూస్తున్నది ఏంటంటే దిస్ ఈజ్ ద రైటర్స్ అడ్రస్. ఎవరైతే ఉత్తరం రాస్తున్నాడో
అతని అడ్రస్ ఇది. అండ్ దట్ ఈస్ కాల్డ్ ద రైటర్స్ అడ్రస్ విచ్ ఈస్ ఆఫెన్ కాల్డ్ ద హెడ్డింగ్ ఆఫ్ ద లెటర్. రైటర్స్ అడ్రస్ని ఏమంటాం? హెడ్డింగ్ ఆఫ్ ద లెటర్ అంటారు. అది గుర్తుంచుకోవాలి ఈ పార్ట్. సో అది టాప్ రైట్ హ్యాండ్ కార్నర్ ఆఫ్ ద పేజ్లో రాస్తారు. దెర్ ఈస్ ఎ కామా అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ లైన్. ప్రతి దానికి కూడా ప్రతి లైన్కి కామా ఉండడం మనం చూసాం. ఎక్సెప్ట్ ఇన్ ద లాస్ట్ లైన్ విచ్ ఈస్ ఆఫ్ కోర్స్ ఎండ్స్ ఇన్ ఎ ఫుల్ స్టాప్. చివరిది ఫుల్ స్టాప్ ఎండ్ అయింది. కానీ ద లేటెస్ట్ గుర్తుంచుకోండి, లేటెస్ట్ అంటే రీసెంట్గా ఉన్నటువంటి మెథడ్ ఏంటంటే ఆఫ్ రైటింగ్ ఈజ్ టు యూజ్ మినిమం పంక్చువేషన్. అది మినిమం పంక్చువేషన్ మనం వాడుకోవాలి లెటర్స్ రాసినప్పుడు. దస్ ద అడ్రస్ ఇన్ ద అబౌవ్ శాంపుల్స్ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్, ఇలాగ కూడా రాయొచ్చు. ఇంతకుముందు ఉన్నటువంటి అడ్రస్లు ఇలాగ కూడా రాయొచ్చు. అంటే వితౌట్ ఎనీ పంక్చువేషన్, టోటల్గా పంక్చువేషన్ని ఒమిట్ చేసేసి కూడా రాసుకోవచ్చు. సెకండ్ లెటర్లో మనం ఇలా చూసాం. సి దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. హెడ్డింగ్ని ఇలాగా రాశారు. హెడ్డింగ్ అంటే ఏంటి? రైటర్స్ అడ్రస్సే. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ద పంక్చువేషన్ ఈజ్ ఒమిటెడ్. పంక్చువేషన్ ఒమిట్ చేయబడింది. ఎందుకు అంటే ఇది ఒక లేటెస్ట్ మెథడ్ ఆఫ్ రైటింగ్ అన్నాం. సో ఎలాగ డిఫరెన్షియేట్ చేస్తాము? ఈ పంక్చువేషన్ ఒమిట్ చేసినప్పుడు దేర్ మస్ట్ బి we must leave necessary appropriate space between the numbers or words. ఇక్కడ మనం చూస్తున్నాము స్పేస్, ఇక్కడ స్పేస్ ఉంది, దీనికి మధ్య స్పేస్ ఉంది, దీనికి మధ్య స్పేస్ ఉంది, దగ్గరగా ఉండవు. వై? బికాస్ వీ వాంట్ టు అవాయిడ్ కన్ఫ్యూషన్ ఇన్ ద అడ్రస్లో ఏ కన్ఫ్యూజన్ లేకుండా. సో ద సెకండ్ పార్ట్, ఒక లెటర్లో సెకండ్ పార్ట్ వచ్చేసి డేట్. సో అడ్రస్ కిందే మనం డేట్ చూసాం. డేట్ ఎలా వేయాలి? ఫస్ట్ లెటర్లో ఇలా మెన్షన్ చేశాడు, 20th November 2015, లేదంటే November 20th 2015. సెకండ్ లెటర్లో కూడా ఇలాగే చూసాం కదా, 12th July 2015 ఆర్ July 12th, 2015. సో ఇవి రెండు కూడా యాక్సెప్టెడ్ మెథడ్సే. ఇవి రెండిటిని కూడా ఆల్దో దే ఆర్ డిఫరెంట్ మెథడ్స్, రెండు కూడా యాక్సెప్టెడ్ మెథడ్స్గానే అవుతూ ఉన్నాయి. సో మనం చూసాం, వెన్ కామాస్ ఆర్ ఒమిటెడ్ ఇన్ ద రైటర్స్ అడ్రస్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్ టు ఒమిట్ దెమ్ ఇన్ ద డేట్ ఆల్సో. సో కామాలు మనం అడ్రస్లో ఒమిట్ చేసినట్టయితే డేట్లో కూడా మనం ఒమిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ లెటర్లో ఇలా రాయొచ్చు, సెకండ్ లెటరు ఇలా. ఎప్పుడు మనం కామాస్ని అడ్రస్లో లేకపోతే హెడ్డింగ్లో ఒమిట్ చేసినప్పుడు డేట్లో కూడా ఒమిట్ చేసి, చూడండి ఇక్కడ ఫుల్ స్టాపులు లేవు, సో అది ఫాలో అవ్వచ్చు అనమాట. ఇంకొక మెథడ్ ఏంటంటే చూడండి, 20th November 2015, 12th July 2015, ఇక్కడ ఫుల్ స్టాప్ లేదు. అదే దానిని మనం డేట్లు ఇలాగ నంబర్స్గా కూడా వేయచ్చు. చూడండి, ఇది డేట్, మంత్, ఇయర్. అలాగే ఇక్కడ కూడా ఇలా స్లాష్ పద్ధతిని ఉపయోగించి కూడా వేయచ్చు. ఇలా డాష్లు పెట్టి కూడా డేట్, మంత్, ఇయర్ ఇలాగా చేసి చివరిగా ఫుల్ స్టాప్ పెట్టడం. ఫుల్ స్టాప్ పెట్టని మెథడ్ కూడా ఉంది. మనం కన్సిస్టెంట్గా అంటే ఒకటే పద్ధతిని పాటించుకుంటూ వెళ్ళాలి. హెడ్డింగ్లో నీకు లేకపోయినట్లయితే మిగతా చోట్ల కూడా మీరు అవాయిడ్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఇలా పెట్టాలి, 20th November, 2015. ఒకవేళ డేట్ ఇలా నంబర్స్లో వేస్తున్నట్లయితే ఇలా డాష్లో పెట్టచ్చు, ఇలాగా ఆబ్లిక్ పెట్టి కూడా మనం. నెక్స్ట్, సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు అవాయిడ్ రైటింగ్ జస్ట్ ద నంబర్స్. కాబట్టి మనం ఇంకోటి కూడా చూడాలి, నేర్చుకోవాలి ఏంటంటే ఒట్టి నంబర్లు మాత్రం పెట్టడం అంత మంచి పద్ధతి కాదు. ఈ రోజుల్లో మనం వీ హ్యావ్ బికమ్ గ్లోబల్.
ఫ్రమ్ లోకల్ వీ హ్యావ్ బికమ్ గ్లోబల్. కాబట్టి ఇతర దేశాలు వాళ్ళు కొన్ని కంట్రీస్ ఏమని పాటిస్తున్నాయంటే దే ఆర్ కీపింగ్ ద మంత్ ఫస్ట్. మంత్ మొదట పెడుతున్నారు, ఆ తర్వాత డేట్ తర్వాత పెడుతున్నారు. అంటే సపోజ్ నవంబర్ ఉంది, నవంబర్ నెల 11th. సో 11/28/2021 అంటే 11 అంటే మంత్, సెకండ్ డేట్ అండ్ ఇయర్. సో మనం చాలాసార్లు చూస్తుంటాం, ఒకవేళ డేట్ని ఎంటర్ చేయండి అని అన్నప్పుడు వాడు ఇస్తుంటాడు DDMMYY అని, అంటే డేట్, మంత్, ఇయర్. అలా వాడు స్పెసిఫై చేసేసినప్పుడు వీ కెన్ డూ ఇట్. అదర్వైజ్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ రైటింగ్ ద డేట్, మంత్, డేట్ అండ్ ఇయర్ని మెన్షన్ చేసేవి ఆ మెథడ్ కూడా ఉంది. అండ్ ద థర్డ్ పాయింట్ ఈస్ సాల్యుటేషన్. సాల్యుటేషన్ అంటే ఏంటి? ద వే టు అడ్రస్ ద రిసీవర్. అంటే ఎవరికైతే మనం ఉత్తరం రాస్తున్నామో వాళ్ళని ఎలాగ సంబోధించడం, అడ్రస్ చేయడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ సంబోధించడం. అడ్రస్ అంటే చిరునామా కాదు ఇక్కడ. ద వే యూ అడ్రస్ అంటే హౌ యు ఆర్ యాక్చువల్లీ కాలింగ్ హిమ్, అడ్రస్సింగ్ హిమ్. ఎలాగా? ఫస్ట్ లెటర్లో ఎలాగా? డియర్ సుధాకర్. సెకండ్ లెటర్లో డియర్ ఫాదర్ కామా అని వచ్చి. ఇంకా ఎక్కువగా వాడుకునే పద్ధతులు డియర్ సుధాకర్, కానీ నాట్ డియర్ ఫ్రెండ్ సుధాకర్ అని అనక్కర్లేదు. డియర్ సుధాకర్, డియర్ ఫాదర్, డియర్ మదర్, డియర్ అంకుల్, లేకపోతే మై డియర్ ఫాదర్, మై డియర్ మదర్, మై డియర్ అంకుల్. కానీ ఫ్రెండ్కి అయితే ఇలాగ అనక్కర్లేదు అని మనకి చెప్తున్నారు. So if you are using the punctuation method, it is necessary to place a comma after the salutation. పంక్చువేషన్ నువ్వు కన్సిస్టెంట్గా యూస్ చేసుకుంటూ వెళ్తుంటే కనుక నువ్వేం చేయొచ్చు, ఇక్కడ కామా వాడుకోవచ్చు. సాల్యుటేషన్ తర్వాత యూ కెన్ యూస్ కామా. కానీ పంక్చువేషన్ మీరు అవాయిడ్ చేస్తుంటే ఈ కామాను కూడా మీరు అవాయిడ్ చేయవచ్చు. సో లెర్న్ దీస్ methods and techniques. Now comes the body of the letter. So first letter లో body of the letter ఏమేమి కన్వే చేస్తుందన్నమాట? ద మెసేజ్. ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద రిలేషన్షిప్. బాడీ ఆఫ్ ద లెటర్ డిపెండ్స్ ఆన్ ద రిలేషన్షిప్ యూ హ్యావ్ విత్ ద రిసీవర్. సో నువ్వు ఇన్ఫార్మల్ ఆర్ ఫార్మల్ స్టైల్లో ఎలా రాస్తున్నావు అంటే, నీకు క్లోజ్ అయితే ఇన్ఫార్మల్లో రాస్తావు, లేదు దూరం వాళ్ళు అంటే ఫార్మల్గా రాస్తావు. బట్ యువర్ స్టైల్ మస్ట్ రిఫ్లెక్ట్ యువర్ సిన్సియారిటీ ఆఫ్ ఫీలింగ్. సో నీ యొక్క సిన్సియారిటీని తెలియపరుస్తుందని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. యూ కెన్ డివైడ్ ఇట్ ఇంటూ 2 or more పారాగ్రాఫ్స్. సో లెటర్, బాడీ ఆఫ్ ద లెటర్ని 2, 3, 4 అలాగా నీకు ఏది థాట్ని డివైడ్ చేసుకుంటూ పోతున్నప్పుడు యూ కెన్ డివైడ్ ద పారాగ్రాఫ్స్ అకార్డింగ్ టు యువర్ thought. Next, so sample letters, if you go through, it has 4 paragraphs in its body. Body of the letter లో 4 paragraphs ఉన్నాయి. అండ్ ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఒక్కొక్క థాట్ని అక్కడ ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వచ్చాడు కదా. ఫస్ట్ లెటర్లో ద ఫ్రెండ్ ఈజ్ హ్యాపీ టు కన్వే హిస్ హ్యాపీనెస్ ఓవర్ ద సక్సెస్ ఆఫ్ హిస్ ఫ్రెండ్. ఇంకొక ఫ్రెండ్ యొక్క సక్సెస్ని ఎక్స్ప్రెస్ సక్సెస్కి తన యొక్క హ్యాపీనెస్ని కన్వే చేశాడు. సెకండ్ పారాగ్రాఫ్లో హీ సేస్ హౌ అనదర్ యంగ్ మ్యాన్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ద సక్సెస్. సో హీఈస్ కన్వేయింగ్ సో మెనీ మెసేజెస్ దాంట్లో తెలియపరుస్తూ ఉన్నాడు. అండ్ హీ టాక్స్ అబౌట్ హిస్ ఫ్రెండ్స్ వైఫ్. తన యొక్క ఫ్రెండ్స్ వైఫ్ గురించి కూడా అక్కడ మాట్లాడాడు. సపోర్ట్ ఇచ్చినటువంటి తన హస్బెండ్కి ఎలా సపోర్ట్ ఇచ్చిందో ఇవన్నీ తెలియపరుస్తున్నారంటే వీ ఆల్సో నో దట్ దిస్ ఫ్రెండ్ ఈజ్ అ సీనియర్. ఈ ఫ్రెండ్ సీనియర్ అని కూడా మనకి అర్థమవుతుంది అన్నమాట. దట్ ఈస్ ద రిలేషన్షిప్. ఒక జూనియర్కి ఒక మ్యారీడ్ సీనియర్కి ఇక్కడ ఒక కాన్వర్జేషన్ ఆర్ కరస్పాండెన్స్.
ఫైనల్ పారాగ్రాఫ్లో కన్వే మై రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్ అంటాం, లేదంటే ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళకి విషెస్ చెప్తాం, రిగార్డ్స్ చెప్తాం. సో ఇలా చెప్తున్నామంటే స్టైల్ ఈజ్ ఇంటిమేట్ యాజ్ వెల్ యాజ్ dignified. And from the style you can imagine that the writer is perhaps a little senior. ఇందులో అర్థమైపోతుంది సీనియర్ అని. అండ్ దెన్ హీ ఎక్స్ప్రెసెస్ హిస్ కన్సర్న్ ఫర్ హిస్ ఫ్రెండ్స్ వైఫ్ అండ్ పేరెంట్స్. ఫ్రెండ్కి, వైఫ్కి, పేరెంట్స్కి విషెస్ తెలియజేస్తున్నాడు. దిస్ ఈస్ ఫర్దర్ అటెస్టెడ్ బై ద మెన్షన్ ఆఫ్ రవి హూ ఈజ్ జూనియర్. సో జూనియర్గా రవి ఉంటున్నాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ అర్థమైపోతూ ఉందన్నమాట. సో సెకండ్ లెటర్లో బాడీ ఆఫ్ ద లెటర్లో కూడా మనం బాడీ ఆఫ్ ద సెకండ్ లెటర్లో కూడా చూస్తాం. ద ఫస్ట్ పారాగ్రాఫ్ డిస్క్రైబ్స్ హౌ ద రైటర్ ప్లాన్స్ టు జాయిన్ ద యూనివర్సిటీ. యూనివర్సిటీకి జాయిన్ అవ్వడానికి సిద్ధపడుతున్నాడు ఫస్ట్ రైటర్. సో ఇన్ ద సెకండ్ పారాగ్రాఫ్ హీ జస్టిఫైస్ హిస్ డెసిషన్. సెకండ్ పారాగ్రాఫ్లో ఏం చేస్తున్నాడు, తను ఎందుకు ఈ కోర్సుని తీసుకున్నాడు, హాస్టల్ క్యాంపస్లో ఎందుకున్నాడు, ఫాదర్స్ పర్మిషన్. థర్డ్ పారాగ్రాఫ్లోకి వచ్చేటప్పటికి ఈ సీకింగ్ హిస్ ఫాదర్స్, థర్డ్ పారాగ్రాఫ్ హాస్టల్లో జాయిన్ అవ్వడానికి. ఫోర్త్ పారాగ్రాఫ్ ఈస్ కంక్లూషన్. సో ద స్టైల్ ఆఫ్ ద లెటర్ ఈస్ అప్రోప్రియేట్. సో తండ్రికి రాస్తున్నాడు కాబట్టి సన్, ఇద్దరికి మధ్యనటువంటి స్టైల్ ఇట్స్ క్వైట్ ఇన్ఫార్మల్. సో దీస్ ఆర్ ద పార్ట్స్. ఫస్ట్ పార్ట్ ఏమనుకున్నాము, హెడ్డింగ్. సెకండ్ ఏంటి, సాల్యుటేషను. థర్డ్ ఏంటి, బాడీ ఆఫ్ ద లెటర్. అండ్ we shall see what are the other parts of the letter writing. సో ఇక్కడ చూసినట్లయితే ద ఫిఫ్త్ వన్ ఈజ్ సబ్స్క్రిప్షన్ కదా. కమ్యూనికేషన్ లెటర్ రైటింగ్లో ద ఫిఫ్త్ పార్ట్ ఈస్ సబ్స్క్రిప్షన్. దిస్ ఈజ్ యాక్సెప్టెడ్ వే ఆఫ్ క్లోజింగ్ ఎ లెటర్. లెటర్ని మనం క్లోజ్ చేసే విధానం ఇది. ద ఫాలోయింగ్ ఆర్ సమ్ కామన్లీ యూస్డ్ సబ్స్క్రిప్షన్స్. సో లెటర్లో బాడీ ఆఫ్ ద లెటర్ ఉంది, చివరిగా అంటే నెక్స్ట్ సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి, క్లోజింగ్. సబ్స్క్రిప్షన్ అంటే క్లోజింగ్ ద లెటర్. ఎలా క్లోజ్ చేయొచ్చు, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ఎఫెక్షనేట్లీ. ఫస్ట్ లెటర్స్కి యువర్స్ సిన్సియర్లీ అని ఉంది, సెకండ్కి యువర్స్ ఎఫెక్షనేట్లీ. ఇంకా యువర్స్ సిన్సియర్ ఫ్రెండ్ అని కూడా అనొచ్చు, ఫ్రెండ్ అయితే. యువర్ లవింగ్ సన్, నీ ప్రియకుమారుడు. యువర్స్ ట్రూలీ అని కూడా అనొచ్చు. సో సబ్స్క్రిప్షన్లో ఆల్సో ద రూల్ ఆఫ్ పంక్చుయేషన్ అప్లైస్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే సబ్స్క్రిప్షన్ అంటే క్లోజింగ్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా పంక్చుయేషన్ ఉండాలి. ఏంటది, ఇదిగో యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ. సాల్యుటేషన్లో సార్ అన్నట్లయితే కింద ఏమని ఉండాలి, యువర్స్ ఫెయిత్ఫుల్లీ. ఇక్కడ కామాలు లేవు చూడండి కదా, అంతే. యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాయగానే కింద మనము మన సిగ్నేచర్ పెడతాం, అది నెక్స్ట్ పార్ట్ అన్నమాట. కాబట్టి ఈ సబ్స్క్రిప్షన్కి, సాల్యుటేషన్కి, సబ్స్క్రిప్షన్కి కరస్పాండెన్స్ ఉంటుంది. ఇక్కడ సార్ అంటే ఇక్కడ యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని మనం అడ్రస్ చేస్తున్నాం. సో ఇవి కొన్ని. సో సబ్స్క్రిప్షన్ తర్వాత సాల్యుటేషన్ సబ్స్క్రిప్షన్. ఇంకా మనం చూస్తున్నాం ఇక్కడ కదా, డియర్ సురేష్, డియర్ లత అన్నప్పుడు యువర్స్ ట్రూలీ అంటాం. డియర్ ఫాదర్ అన్నప్పుడు ఏమంటాము, యువర్స్ ఎఫెక్షనేట్లీ, యువర్ లవింగ్ సన్ అని అంటాం. డియర్ శ్రీ అన్నప్పుడు యువర్స్ వెరీ ట్రూలీ. కాబట్టి ఇక్కడ మనకు ఫాదర్ మదర్ అంటే యువర్స్ ఎఫెక్షనేట్లీ, యువర్ లవింగ్ సన్, యువర్ లవింగ్ డాటర్ అని క్రింద మనం క్లోజ్ చేయొచ్చు కదా. అండ్ దెన్ ఇంకొకటి సిక్స్త్ది ఏంటంటే ద రైటర్స్ సిగ్నేచర్. సిగ్నేచర్ ఇంపార్టెంట్ పాయింట్ మనం జంప్ అయ్యాం. ఇక్కడ యువర్స్ అని ఉన్న చోట ఎక్కడ కూడా అపాస్ట్రఫీ వాడకూడదు. డోంట్ యూజ్ అపాస్ట్రఫీ. యువర్స్ దగ్గర ఉండదు దానికి, అది
చాలా చాలా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దిస్ ఈజ్ ద కామన్ మిస్టేక్ విచ్ స్టూడెంట్స్ క్వైట్ ఆఫెన్ డూ. సో సిగ్నేచర్ అంటే ఏంటి? సో పర్సనల్ లెటర్స్లో మనం ఎప్పుడు కూడా ద రైటర్ కెన్ సైన్ యూజింగ్ హిస్ ఫస్ట్ నేమ్ ఆర్ ద నేమ్ బై విచ్ ఈస్ ఫెమిలియర్ టు ద రిసీవర్. సో దిస్ ఈస్ సబ్స్క్రిప్షన్ అంటున్నాం కదా. సో సబ్స్క్రిప్షన్లో ఉన్నటువంటి సిగ్నేచర్, సాల్యుటేషన్, సబ్స్క్రిప్షన్, ఇవి తర్వాత సబ్స్క్రిప్షన్ ఎలా చేస్తాము, సిగ్నేచర్ ఎలా చేస్తారు? ఫస్ట్ నేమ్ అన్న ఉపయోగించవచ్చు విచ్ ఈస్ ఫెమిలియర్ టు ద రిసీవర్ అండ్ ద రైటర్స్ నేమ్ ఇస్, పెద్ద పేరు ఉందనుకోండి దాన్ని షార్ట్ కట్లో మరి పర్సనల్ కాబట్టి అతన్ని యూజువల్గా పిలిచే పేరుతో మనం సిగ్నేచర్ రాస్తాం. ద రైటర్స్ సిగ్నేచర్ అంటే లీవ్ టేకింగ్ పేరు ఇందులో మనకి తెలుస్తుంది. ఫుల్ సిగ్నేచర్ ఇన్ ఏ పర్సనల్ లెటర్ అవసరం లేదు. సో ఫుల్ సిగ్నేచర్ అంటే మొత్తం పేరంతా సిగ్నేచర్ చేసే ఒక పేరు, అందరికీ తెలిసినటువంటి ఒక పేరుతో సిగ్నేచర్ చేయొచ్చు. సో సపోజ్ he is familiarly known as రంగనాథ్ among his friends and relatives. ఒకటి రంగనాథ్గా పరిచయం ఉంటే అదొకటే రాసేయచ్చు. కాబట్టి సైనింగ్ అంటాం దాన్ని. సిగ్నేచర్ కెన్ ఆల్సో బి కాల్డ్ సైనింగ్. ఒకవేళ సిగ్నేచర్లో ఎదుటి వ్యక్తి మనకు అంత పరిచయం లేడు అనుకోండి, నిన్ను ఈజీగా ఐడెంటిఫై చేయగలిగినటువంటి సిగ్నేచర్ నువ్వు చేయాలి. అంటే బ్రాకెట్స్ పెట్టచ్చు, సైన్ చేసి బ్రాకెట్స్ యూ కెన్ రైట్ యువర్ ఫుల్ నేమ్ దేర్. దట్ ఈస్ హౌ another alternative is given to us in while signing during the signature. And next, the postal address. Finally, postal address. ఉత్తరం రాసేసాం, దానిపైన ఏమి ఉండాలి? పోస్టల్ అడ్రస్ ఆన్ ది ఎన్వెలప్ కార్డు మీద ఉండాలి. సో నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద రిసీవర్, ఎవరికైతే ఇస్తున్నామో పోస్ట్ చేస్తున్నామో అతని పేరు అడ్రస్ రాయాలి క్లియర్గా, లెజిబుల్లీ రిటర్న్ ఇన్ ద స్పేస్ ఇంటెండెడ్. ఎక్కడైతే ఫ్రమ్ అడ్రస్ ఉందో అది రాయాలి. కాదు, టు అడ్రస్ దానికి స్పెషల్గా ఇస్తారు కదా ఎన్వెలప్ కార్డ్స్ మీద, వాటి మీద, దాని మీద ఏం రాయాలి? ఫుల్ నేమ్ రాయాలి. అడ్రసీ ఎవరికైతే మనం ఉత్తరం వేస్తున్నామో వాడి ఫుల్ నేమ్ రాయాలి. హౌస్ నంబర్ వేయాలి. ఇఫ్ ఎనీ స్ట్రీట్ ఆర్ లొకాలిటీ, సిటీ, టౌన్ ఆర్ విలేజ్, సిటీ, టౌన్, విలేజ్, డిస్ట్రిక్ట్, స్టేట్ అన్నీ కూడా మెన్షన్ చేయాలి. పిన్ కోడ్ వేయాలి అండ్ షుడ్ బి గివెన్. సో ఇన్ ద కేస్ ఆఫ్ లెటర్స్ రిటర్న్ టు పీపుల్ అబ్రాడ్, ద నేమ్ ఆఫ్ ద కంట్రీ ఈస్ కన్సర్న్ ఆర్ టు బి మెన్షన్డ్. అబ్రాడ్ అయితే మన యొక్క పేరు, ఊరు పేరు కూడా రాయాలి. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఆర్ ఆల్సో గివెన్. మనం చూస్తున్నాం. ఒకవేళ ఇండియన్ నేమ్ అనుకోండి ఇలా రాస్తారు, అదే ఫారిన్ నేమ్ అయితే ఈ విధంగా మెన్షన్ చేయబడుతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇండియన్ టు whom we are addressing, this is how you must address. చూడండి, పేరు, క్వార్టర్స్, యూనివర్సిటీ లొకేషను బనారస్, ఉత్తరప్రదేశ్, కంట్రీ, తర్వాత సబ్ డివిజన్ కూడా ఇస్తున్నారు. సో దిస్ ఈస్ పర్సనల్ లెటర్స్లో మనం ఇవి చూస్తున్నాం. స్లాంగ్ ఎక్స్ప్రెషన్స్, అవాయిడ్ స్లాంగ్ ఎక్స్ప్రెషన్స్, అవుట్డేటెడ్ అండ్ స్పెల్లింగ్స్ అన్ఫెమిలియర్ ఫారిన్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. అబ్రివేషన్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవాలి. కాబట్టి మనకి ఇక్కడ ప్రాక్టీస్ యాక్టివిటీ ఉంది. సో యూ కెన్ ద సజెస్టెడ్ ప్రాక్టీస్ యాక్టివిటీ లెటర్స్ కొన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ చదువుకుని ఎవరికి ఉత్తరం రాయమన్నారు ఎవరు. సో సెండర్ అండ్ రిసీవర్ రెండు ఏంటి పర్సనల్ లెటర్స్, ఎంత పర్సనల్ అని చెప్పి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే
లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దెన్ యూ కెన్ ఆల్సో get accustomed to writing creatively on your own. So, okay, students, with this I am closing, and in the next lesson, we are going to learn official letters. Until then, bye. Thank you.